నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం పేరుకు తగ్గట్టుగానే పెద్ద పులులకు అడ్డాగా మారుతోంది. ఒకప్పుడు ఎక్కడో ఒక చోట మాత్రమే కనిపించిన పులులు ఇప్పుడు నల్లమల అడవులను శాసించే స్థాయికి చేరాయి. ప్రస్తుతం పులుల సంఖ్య ఎంతకు చేరిందో చూద్దాం. తెలంగాణలో పులుల సంరక్షణకు చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయి. దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తింపు పొందిన అమరాబాద్ అభయారణ్యంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అఖిల భారత పులుల అంచనా 2026 నివేదిక ప్రకారం అమరాబాద్ అడవుల్లో పులుల సంఖ్య 42కు పెరిగింది. 2024-25లో ఇక్కడ 36 పులులు ఉండగా ఏడాది కాలంలో 6 పెరిగాయి. ప్రస్తుతం 18 ఆడపులులు, 14 మగ, 2 ఎదుగుతున్న పిల్లలు, 8 పులి పిల్లలు ఉన్నట్టుగా గుర్తించారు. ఈ పులుల లెక్క తేల్చేందుకు అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో 2025 నవంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు మొత్తం 8 నెలల పాటు ఈ సర్వేను నిర్వహించారు. పులుల కదలికలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు టైగర్ రిజర్వ్ ను 2 చదరపు కిలోమీటర్ల చొప్పున చిన్న గ్రిడ్లుగా విభజించారు. మొత్తం 1120 ప్రాంతాల్లో 2240 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సర్వేను మొత్తం 4 విడతలుగా నిర్వహించారు. ప్రతి విడతలోనూ కెమెరాలను 30 రోజుల పాటు నిరంతరంగా పర్యవేక్షించారు. దీంతో పులులతో పాటు ఇతర వన్యప్రాణుల సంచారం కూడా ఆ కెమెరాల్లో రికార్డైంది. ఈ సమగ్ర సర్వే ద్వారా కేవలం పులుల సంఖ్యే కాకుండా వాటి వ్యాప్తి, అడవిలో వాటికి దొరుకుతున్న ఆహార జీవుల లభ్యత, అడవుల నాణ్యత లాంటి కీలకమైన శాస్త్రీయమైన అంశాలను సేకరించారు.